మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో మొట్టమొదటి స్టెప్ ఏం తీసుకోవాలి, దాన్ని ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? మొట్టమొదటి స్టెప్ ఒక డెసిషన్. ఫస్ట్ నేను ఇది చేస్తాను, నేను వెయిట్ లూజ్ చేస్తాను అనే ఒక డెసిషన్ ఫస్ట్ మనం తీసుకోవాలి. ట్రై చేస్తాను చూస్తాను కాదు, నేను చేస్తున్నా అంతే. ఆ డెసిషన్ ఫస్ట్. ఆ తర్వాత ఒక ప్లాన్. మనం విషెస్ బోల్ అని పెట్టుకుంటాం, నాకు ఇది కావాలి అది కావాలి. ఒక ప్లాన్ కావాలి. ప్లాన్తో పాటు దాంతో స్కిల్ సెట్స్ కూడా కావాలి. నేను ఒక జాబ్ కావాలని అనుకుంటున్నాను, ఫస్ట్ నేను జాబ్ తెచ్చి తీర్చుకుంటా. ఆ తర్వాత ఒక ప్లాన్. ఓకే, నేను ఒక రెజ్యూమే చేయాలి, ఇక్కడ ఇవ్వాలి, అలాంటి స్టెప్స్ మనం రాయాలి. ఇంట్లో కూర్చొని ఊరికే ధ్యానం నాకు జాబ్ కావాలంటే రాదు. మనం యాక్షన్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక స్కిల్ సెట్స్. ఇప్పుడు మనకి ఇది నాకు జావా కావాలి లేదు అంటే నేర్చుకోవాలి. అది దానికి మనం ఇన్వెస్ట్ చేసి దానికి టైం పెట్టి నేర్చుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ అయినా అదే కాన్షియస్నెస్తో వస్తుంది. ఈ ప్రాసెస్ నడుస్తూ అయినా ఆ నమ్మకంతో అవ్వడం. ఈ ఫార్ములా అంతా నేను ఫాదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో ఇదేం కొత్త ఫార్ములా కాదు, ఆయన చూపించిన ఫార్ములానే నేను ఇది మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాను. సో ఇదే సక్సెస్ ఫార్ములా. దెన్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం యాక్షన్ ఒక గ్రాటిట్యూడ్తో. అంతేగాని ఇది ఇప్పుడు ఒక వేరే ఇల్లు కావాలి, ఈ ఇల్లు నాకు నచ్చలేదు, ఆ ఇల్లు కావాలంటే ఈ ఇల్లు బాలే అని అనుకోకుండా ఈ ఇంటికి కూడా గ్రాటిట్యూడ్ ఇంతవరకు ఇచ్చినందుకు, అప్పుడు అది వస్తుంది. ఒక స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్లో ఉండడం. సో ఇవన్నీ మనం పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో అల్టిమేట్లీ యాక్షన్ అండ్ రిసీవింగ్ మోడ్. ఏదన్నా మనం చేస్తుంటే రిసీవింగ్ మోడ్ అంటే మీరు తర్వాత అరే చాలా బాగా చెప్పావు పరి నువ్వు అంటే, అయ్యో లేదండి అలా అన్నాను అనుకోండి, నేను రిసీవింగ్ మోడ్లో లేను. సో ఎనీ బ్లెస్సింగ్స్, కాంప్లిమెంట్స్ రిసీవ్ గ్రేస్ఫుల్లీ, దెన్ అబండెన్స్ అనేది ఫ్లో అవుతుంది. ఈ రిలేషన్షిప్ బ్రేకప్స్ని ఆపాలంటే ఏం చేయాలి? రిలేషన్షిప్ బ్రేకప్స్ని ఆపాలంటే ఏం చేయాలి? ఐ థింక్ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఇది బుద్ధుడి నుంచి వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ అనేది సఫరింగ్కి రూట్ కాజ్. అంటే నేను మీ గర్ల్ ఫ్రెండ్ని కదా, ఇలా నాకు 10 సార్లు ఫోన్ చేయాలి కదా అనే ఒక ఎక్స్పెక్టేషన్. అదొక ట్రస్ట్, ఒక ఫ్రెండ్షిప్. బేసికలీ ఒక ఫ్రెండ్షిప్. ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. అది ఉంటే ఎస్, చేసినా చేయకపోయినా ఐ నో లవ్ అనేది ఉంది, ఆర్ ప్రేమ, వాట్ ఎవర్ దట్ ఫ్రెండ్షిప్ అనేది ఉంది అనేది హస్బెండ్ మధ్యలో కూడా ఎనీబడి. సో మనం ఆ ఫస్ట్ కమ్యూనికేషన్, ట్రస్ట్ ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మన మీద మనం నమ్ముకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాంతోనే బయట ప్రొజెక్ట్ అవుతుంది. మనల్ని మనం లవ్ చేయకుండా ఇతరుల నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లవ్ అనేది కానీ, ట్రస్ట్ అనేది కానీ, మన డెసిషన్స్ మనం ట్రస్ట్ చేయగలగాలి. ఫస్ట్ మనమే ట్రస్ట్. అరే నేను తప్పు చేశాను, అదెందుకు చేశాను, మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటే వేరే వాళ్ళు ఎందుకు ట్రస్ట్ చేస్తారు మనల్ని? సో ఫస్ట్ సెల్ఫ్ లవ్, ట్రస్ట్ మనతో మొదలై అది ప్రొజెక్ట్ అయ్యి రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్, మనం ఏదనుకుంటే అది చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. మనం అరే వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అని మనం ఇలా చెప్పడం, దానివల్లే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇదంతా ఎనర్జీ ఎక్స్చేంజ్. మనము కరెక్ట్గా ఒక కోహిరెంట్ స్టేట్లో మనం మాట్లాడకపోతే వాళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకంటే అది ఎనర్జీ అది. సో ఎస్, ఏదైనా కూడా ముందు ఎక్స్పెక్టేషన్ అనే దాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనం ఏం చేయగలం. ఒకసారి పెళ్ళవ్వంగానే అరే నువ్వు నా వైఫ్ కదా, నా హస్బెండ్ కదా, ఇది చెయ్యాలి అనుకుంటా. ఏదైనా సరే సర్వీస్ భావంతో, అది బయట అయినా ఇంట్లో అయినా, ఒక సర్వీస్ అనేది హైయెస్ట్ ఎనర్జీ. ఆ సర్వీస్ భావంతో నేనేం చేయగలను, నేను ఎలా ఉండగలను అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతుంది. ఎస్, మీరు ఇంతకు ముందు మాస్టర్స్తో కలిసింది చాలా తక్కువ, పిరమిడ్ మాస్టర్స్తో. కరెక్ట్. లాస్ట్ 2 years నుంచి ఎక్కువ మందిని కలుస్తున్నారు. అవును. మీరు రూరల్ మాస్టర్స్లో అంటే మరీ లోపల ట్రైబ్స్ దగ్గర దాకా వెళ్ళినప్పుడు మీకు వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎలా అనిపిస్తుంటుంది? వాళ్ళు ఎంతగా ఎన్లైటన్ అయ్యారు ఈ సబ్జెక్ట్లోనే మీకు తెలుస్తుందా మీకు? యా అబ్సల్యూట్లీ. అందరు పిరమిడ్ మాస్టర్స్, ఆ రూరల్ కానీ టౌన్ కానీ, ఒక పిరమిడ్ మాస్టర్ అని చూడంగానే తెలిసిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఆ ధైర్యం, వాళ్ళలో ఉన్న ఆ ఏకత్వం. అంటే అందరూ మన వాళ్ళే, అందరూ మనమే, తేడా లేకుండా, భేదం లేకుండా, ఒక డిస్క్రిమినేషన్ లేదు, అది తెలిసిపోతుంది. సో రూరల్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అంటాను అందరితో అదే, వాళ్ళు ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ని కూడా
వాళ్ళ ముందర ఏది అంత మంచిగా మాట్లాడడం, అంత అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు వాళ్ళని కలిసినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ భూమండలం అంతా ఒకటే, మనందరం ఒకటే అని మీరు చెప్తుంటారు కదా, అవును. ఎందుకు మీరు పిరమిడ్ మాస్టర్స్ బయట వాళ్ళని వేరియేషన్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఎట్లా వేరియేషన్ అంటే, పిరమిడ్ మాస్టర్ అంటే వెరీ గుడ్ క్వశ్చన్, యాక్చువల్లీ గ్రేట్ క్వశ్చన్. పిరమిడ్ మాస్టర్ అంటే ఏం లేదు, అన్ని గురువులతో నేర్చుకున్నవారు. ఒక గురువు అని కాదు. ఇప్పుడు పత్రిజీ ఇది ఫౌండర్ అయినా ఆయన బుక్సే ఉండవు మీకు. ఇప్పుడు మీరు ధ్యాన యాగానికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ బుక్స్ ఉండాలి. ఆయన పిక్చర్ పెడితే ఓన్లీ ఆయన పిక్చర్ ఉండకూడదు అక్కడ. ఓషో ఉండాలి, యోగానంద్ ఉండాలి, అందరూ ఉండాలి. ఎందుకంటే అందరూ మాస్టర్స్, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఆ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, అంటే అందరినీ కలుపుకునే తత్వం, ఫ్రీడమ్ అనేది ఒక పిరమిడ్ మాస్టర్లో కనిపిస్తుంది నాకు. ప్రతి ఆర్గనైజేషన్, ఈ శ్రీస్ అనేది దానికి ఒక ప్రతిరూపం. అందరూ మాస్టర్స్ని మీరు ఇక్కడ తీసుకొస్తున్నారు, ఎంత గొప్ప విషయం అది. మీరు ఆల్రెడీ నాకు నా దృష్టిలో పిరమిడ్ మాస్టరే ఇలాంటి పనులు చేయగలరు. సో ఎందుకంటే అందరినీ తీసుకురావడం, ఒక డిస్క్రిమినేట్ లేదు, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. అది ఒక్క లైన్ అయినా 2 లైన్లు అయినా అనే ఒక భావన నేను పిరమిడ్ మాస్టర్లోనే చూశాను పర్సనల్గా. అందుకే అన్నాను నేను PSSMని ఎంచుకున్నాను అని. నేను ఎంచుకోవడం ఎందుకంటే అది నేను ఇక్కడ చూశాను, ఆ ఫ్రీడమ్ అనేది నేను ఇక్కడ చూశాను. హైయెస్ట్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ, హైయెస్ట్ నాలెడ్జ్. ధ్యానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత విజ్డమ్ కూడా ఉండాలి. ఈ 3 ఇంత బాగా కలిపింది ఓన్లీ PSSMలోనే. సో అందుకనే నేను పిరమిడ్ మాస్టర్ అంటాను. అంటే బయట వాళ్ళకంటే వీళ్ళు స్పెషల్ అంటారు. స్పెషల్ అనేం కాదు, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద ట్రూత్. మనం ఒక స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో ఉన్నప్పుడు అందరూ స్పెషల్ అనేం లేదు. ఇప్పుడు మీరు పిరమిడ్ మాస్టర్ కాకపోయినా మీరు స్పెషలే. ఇట్స్ నాట్ దట్ మీరు స్పెషల్ కాదు. ఒక నాన్ వెజిటేరియన్ అయినా తనలో గాడ్ కాన్షియస్నెస్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక పిరమిడ్ మాస్టర్ అవుతారో మళ్ళీ మీరు ఆ పాయింట్కి వస్తారు. బట్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ థింకింగ్, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ మనం లేబుల్ చేయకపో. చాలా మంది మాస్టర్స్ వాళ్ళు లేబుల్ కూడా చేయరు వాళ్ళని. బట్ నా దృష్టిలో వాళ్ళు పిరమిడ్ మాస్టరే. వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ అయినా కానీ, మీరు వేరే ఆర్గనైజేషన్ అయినా ఈ 3 ఓపెన్నెస్ ఉంటే యు ఆర్ అ పిరమిడ్ మాస్టర్, అంతే. అంటే పిరమిడ్ మాస్టర్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలా, లేదా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్ అవుతారా? అది ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు టీచర్ స్టూడెంట్, నేను స్టూడెంట్ ఉన్నాను టీచర్ అవ్వలేను, నేను టీచర్ అయ్యాను స్టూడెంట్ ఉన్నాను, అవి 2 ప్యారలల్గా జరుగుతుంది. సో ఒక పిరమిడ్ మాస్టర్ ఒక ధ్యానంలోకి వచ్చి ఒక మెడిటేషన్ చేసినప్పుడు వెంటనే మన అనంగానే పిరమిడ్ మాస్టర్ అయిపోరు. అది అవ్వాలంటే చాలా ఉంటుంది జర్నీ ప్రాసెస్. బట్ ఆ జర్నీలోనే మనం నేర్చుకుంటాం, ధ్యానం నేర్పించడంలోనే నేర్చుకుంటాం. అందరూ టీచర్స్, పర్ఫెక్ట్ టీచర్స్ అనేం లేదు. వాళ్ళ టీచింగ్స్తో వాళ్ళు నేర్చుకుంటారు, అలా పర్ఫెక్షన్ వస్తుంది. నేను కూడా ఏం పర్ఫెక్ట్ కాదు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఎవ్రీ డే నాకు కొత్త పర్సెప్షన్ వస్తుంది. బట్ దట్ ఈస్ ద ఫన్ కదా. ఈ భూలోకంలో వచ్చి అన్ని తెలిసిపోతే ఏం లాభం? కొంచెమన్నా జర్నీ ఉంటే అప్పుడు కొత్త పర్సెప్షన్స్, ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, కొంచెం సస్పెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నాకే ఇప్పుడు అంత బుద్ధుడిని అయిపోయి కూర్చుంటే ఫన్ ఏముంది, ఎందుకు వచ్చా భూలోకానికి? సో ఇట్స్ ద లెర్నింగ్. ఐ ఫీల్ దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్. అరే కొత్తది ఏదో తెలుసుకున్నాను ఇవాళ.